ఎందుకు మత్సరం? ఇది 26లోకి రాకూడదు. హలో, హల్లెలూయా. ఇది 26లోకి రావద్దు. దేవుని ప్రేమను బట్టి హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. నీ అసూయను ఇక్కడే పాతి పెట్టేసాయి, 25లో పాతి పెట్టేసాయి. సంతోషించు, సంతోషించు. ఎదుటివాణిని చూసినప్పుడు నీకంటే ఎదుటివాడు గొప్పవాడని ఎవరైనా చెప్పినప్పుడు కూడా సంతోషించు. నేను నా దేవుణ్ణి కలిగి ఉన్న ఈ భూమి మీద ఒకడు నాకంటే ఎక్కువ ఘనపరచబడినంత మాత్రాన నాకు పోయేదేం లేదు. నేను దేవుని బిడ్డనే. హల్లెలూయా. దేవుని బిడ్డారా, పోల్చుకోవద్దు. నేను గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప, నువ్వు దేనిలో ఎక్కువ, నువ్వు దేనికి ఎక్కువ, ఇయే కదా గొడవలు. నీ చదివెంత దేవుడు చూస్తున్నాడు. నీ నోట్లో నుంచి వచ్చే ప్రార్థన ఆయన ఆలకించడానికి దగ్గరకు వస్తున్నాడు. కానీ నీ హృదయంలో ఉన్న ఆ కుళ్ళు చూసినప్పుడు, ఆ యొక్క అసూయ చూసినప్పుడు, ఇతరులను పోల్చుకొని బాధపడుతున్నప్పుడు సౌలు అయిపోయాడు అంతటితో. దావీదు వచ్చి గొల్యాతును కొట్టడంతోనే సౌలు అసూయ పడ్డాడు. ఆ తర్వాత సౌలు మీద ఉన్న ఆత్మ వెళ్ళిపోయాడు, దురాత్మ రావడం జరిగింది. అప్పటి నుంచి సౌలు మెట్లు ఎక్కటం లేదు. ఇక పైకి మెట్లు లేవు ఆయనకి. ఆయన ఆ మెట్టు నుండి దిగటమే జరిగింది. ఆ మెట్టు మీద నుండి దిగిపోయాడు. దిగిపోయి ఎక్కడ వరకు దిగిపోయాడు, అడ్రస్ లేకుండా పోయాడు. సౌలు పేరు అంతటితో మాసిపోయింది. సౌలు వంశస్థులు ఎవ్వరూ రాజులు అవ్వలేదు. అంత అహంకారము, అసూయ, గర్వము మనకు రాకూడదు. ఈ యొక్క పోల్చుకోవడం ఏంటి? నాకు 1000, నాకెంత 1000, వాడికెంత 10,000. నాకు 1000 జయాలు చెప్పి నేను ఇక్కడ రాజుని, సింహాసనం మీద కూర్చొనే ఉన్నాను, ఇంకా నాకు 1000 చెప్పి వానికి 10,000 చెప్తారా అని ఎప్పుడైతే